జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించాలన్నారు. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నేతలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఎలక్షన్ జరిగితే ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు నూతన ప్రభుత్వం ఏర్పడిన కాంచెల్లి రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై ఇప్పటివరకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, కొత్త ప్రభుత్వం ఏర్పడింది కానీ పాత బకాయిలు ఈ రోజు విద్యార్థులకు రావాల్సిన తీర్చరా? ఈ రాష్ట్రంలో దాదాపుగా 8,214 కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రావాల్సి ఉన్నది. ఇప్పటికే విద్యార్థులు చదువులు అయిపోయి ఈరోజు ఉన్నత విద్యకు పోదామంటే ఈరోజు విద్యార్థుల స్కాలర్షిప్ రాకుండా సర్టిఫికేట్లు ఇవ్వని పరిస్థితి ఉన్నది. దాంతో పాటు ఈ రాష్ట్రంలో బడ్జెట్ కళాశాలలు, ప్రైవేట్ డిగ్రీ జూనియర్ కళాశాలలు ఈ రోజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇప్పటికే మూతపడుతున్న పరిస్థితి ఉన్నది. స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ రాక ఈరోజు జీతాలు ఇవ్వని పరిస్థితి, రెంట్ కట్టని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఈరోజు విడుదల చేయాలి. దాంతోపాటు తక్షణమే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకుండా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని